ఎవరు కైలాసం గారా? నమస్కారం. నమస్కారం. తమ ఇద్దరు భార్యలతో కులాసాగా ఉన్నారా? మీరు భలే తమాషాగా మాట్లాడతారే. మరేం లేదు, ఒక ముఖ్య విషయం చెబుదామని ఫోన్ చేశాను. నీ కూతురు రాణి ఉందే, ఆ ఎస్పీ చౌదరి కొడుకు రాజాని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందట. ఆ రాజా చౌదరికి పుట్టినవాడు కాదు, ఎక్కడో దిక్కు మొక్కు లేని కులం గోత్రం లేని వాడిని తీసుకొచ్చి పెంచుకున్నాడట. ఇప్పుడు రోడ్ల మీదకి తరివేశాడు, అడుక్కు తింటున్నాడు. మరి ఆ పెళ్లి జరిగిందంటే నీ ప్రెస్టేజ్ ఏమైపోతుందో అని చెప్పి నేను భయపడుతున్నాను. తర్వాత నీ ఇష్టం అబ్బా. నానా, ఏమిటి మీరనేది? నాకు పెళ్లి సంబంధం నిశ్చయం చేశారా? అవును, నిశ్చయించాను. 4 రోజుల్లో బుద్ధివంతులైన కుర్రాడితో నీ పెళ్లి జరిపిస్తానని నిర్ణయించుకున్నాను. నా పెళ్లి విషయం నాకు చెప్పకుండా ఎందుకు నిర్ణయించారు? ఎందుక? కులగోత్రాలు లేని వాడిని, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియని వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని కుప్పిగంతులు వేస్తున్నావు గనక ఆ తప్పుడు దాని నుంచి నిన్ను తప్పించి నీ బ్రతుకు బాగు చేయాలని అర్జెంట్ గా ఈ సంబంధం నిశ్చయించాను. అర్థమైందా? నానా, ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఊళ్ళో వాళ్ళ అంగీకారం మీద ఆధారపడి నేను కూర్చోను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. అర్థమైందా? నమస్కారం. 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 ఏమిటి యూనిఫార్మ్లో వచ్చేసారు? అవును, ముహూర్తం మించిపోతుందేమోనని ఇంటికి వెళ్లకుండా ఇటే వచ్చేసాను. దయచేయండి, దయచేయండి. అమ్మాయి రాణి. ఆగండి. ఆపండి. ఇంకా చెప్పేది, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కూతురు పెళ్లి ఆపడానికి నువ్వెవడమయ్యా? నేనెవరైతే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, జరగనివ్వను కూడా. ఏమిటయ్యా, శుభమైన పెళ్లి జరుగుతూ ఉంటే ధరణవని అంటావు. నీకేం సంబంధం ఆపడానికి? చెప్పండి ఎస్పీ గారు, చెప్పండి. ఆనందంగా పెళ్లి జరిగే ఈ పెళ్లి మండపంలోకి వచ్చి అడ్డుపడి ఆపే హక్కు నీకు లేదు. ఆనందంగా జరుగుతున్న పెళ్లిని మీరంటే సరిపోదు. పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు అనాలి. ఆవిడికి ఆనందంగా లేదు ఈ పెళ్లి. మిస్టర్, కన్నవాళ్ళ ఒప్పందంతో జరిగే ఈ పెళ్లిని నువ్వు వచ్చి ఆపాలనుకోవడం చట్టరీత్యా నేరం, తెలుసా? ఏది నేరం? ఒకసారి పెళ్లి అయిపోయిన ఆడపిల్లకి పెళ్లి చేయడం మరింత నేరం. అది మీకు తెలుసా? మీకు తెలుసా? అనేది ఆమెకి ఇదివరకే పెళ్లి అయింది. ఆమె భర్త నేనే. ఆ మెళ్ళలో 3 ముళ్ళు వేసింది కూడా నేనే. రాణి, కమయ్య. ఏం భయపడతామే? చూపిస్తాడే, చూపించు. ఎస్పీ గారు, కట్టుకున్న భార్యని భర్త చేయబట్టి తీసుకెళ్ళటం మీ చట్టరీత్యా నేరం కాదనుకుంటారు? గుడ్ బై మామగారు. రంగమ్మక్కయ్య గారు, ఓ రంగమ్మక్కయ్య గారు. వచ్చేసావా బాబు? వచ్చేసానండి. ఎవరు? ఎవరంటారేంటండి? బాగా పరిశీలించి చూడండి, మీకే అర్థమవుతుంది. అర్థాంగి, అర్థాంగి. అమ్మాయిని తీసుకొచ్చేసావన్నమాట. తీసుకొచ్చేసానండి. అవును, సారులు సామాన్లు హడావిడే లేకుండా వచ్చేసావే? అవన్నీ వెనకాల గూడ్స్ ట్రైన్ లో వస్తున్నాయండి. ఆ వర్జం వచ్చేస్తుందని మీ ఇద్దరు అర్జెంట్ గా బయలుదేరి ప్యాసింజర్ లో వచ్చేసాను. ఆగండి, హారతి ఇవ్వాలి. ఇవ్వాలండి, లేకపోతే ఫీల్ అవుతుందండి. అమ్మాయి లలిత, హారతి పట్టుకురా అమ్మా. నాకు అక్కర్లేదు అక్కయ్య గారు, నేను పాతవాడినే కదా. నువ్వు కూడా ఉండాలి. ఉండాలా? ఇక పదండి. మా అమ్మ నాన్న దగ్గరుని జరిపించాల్సిన కార్యం మీరు జరిపిస్తున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోవాలి అక్కయ్య గారు. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన బిడ్డండి అని రోజుకు 100 సార్లు ఘోషిస్తున్నావే. ఏమి వాడు నిజంగా మన బిడ్డ అయితే మనతో ఒక్క మాటనే చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? చెప్పవే. రాజా మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. అవును,
వాడి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నావు కనుక నువ్వు నమ్మలేకపోతున్నావు. 10 మందిలో పరాయి వాడితో చెప్పినట్టు మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది, మేమిద్దరం భార్యాభర్తలమని ఆ అమ్మాయిని నా ముందు నుంచే లాక్కెళ్తుంటే అది అబద్ధం ఎలా అవుతుంది? కన్న కొడుకు ఎవడైనా కన్నవాళ్ళతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? వాడు మన బిడ్డ కాదు కనుకే వాడి ఇష్టం వచ్చేట్టు పెళ్లి చేసుకున్నాడే. ఇక నుంచైనా వాడి గురించి తలుచుకుని బాధపడ్డం మానే. ఉద్యోగం ఖాళీగా ఉన్నమాట నిజమే, కానీ నీ దగ్గర ఉత్తరం గానీ దక్షిణం గానీ ఉందో లేదు చెప్పు. అంటే ఏమిటండి? ఉత్తరం అంటే రికమెండేషన్ ఉత్తరం, దక్షిణం అంటే మా బాబు గారి చేతిలో పెట్టడానికి. ఆ రెండు లేకపోతే? రెండు లేకపోతే ఉద్యోగం లేనట్టే. థ్యాంక్స్. ఉద్యోగాల కోసం వెతుక్కునే కంటే ఏ నూతులు పడినా చావటం మేలు. రణే, అరే ఏమిటి అలంకరణ అప్సరసలాగా? మై గాడ్, ఏమిటి అరేంజ్మెంట్స్ మొదటి రాత్రిలాగా? మనం కొత్త దంపతులవని రంగమ్మ గారి అట్టహాసం అంతా చేశారు. దంపతులంటే ఇంకా పెళ్ళే కాందే. జరిగిందని అబద్ధం చెప్పారుగా. రాణి, మన మనసులో ఒకటేనా? మనం ఒకటే అదృష్టం మనకి ఇంకా రాలేదు. ఏనాడు మా అమ్మ నాన్న మన ఇద్దరిని మనసారా ఆశీర్వదిస్తారు, ఏనాడు వాళ్ళిద్దరి సమక్షంలో నేను నీ మెళ్ళలో మంగళసూత్రం కడతాను, సరిగ్గా ఆనాటి నుంచే మన ఇద్దరం కాపురం ప్రారంభిస్తాం. అంతవరకు మన పడకలు వేరు, మన మధ్య తెరడ్డం. క్రింది నుంచి కానీ పైనుంచి కానీ రాకపోకలు ఉండకూడదు. ఓకే? ఓకే. ప్రేమైనా చెప్పండి, ఎన్నైనా అనండి. ముందు నాటకంగా ఆరంభించి నేను రాను అతన్ని నిజంగానే ప్రేమించాను. నా కోసం ఏమైనా చేస్తాడు, కానీ నేను మాత్రం దొంగతనం చేయమని చెప్పలేను. ఏమిటే మా మాటే కాదంటున్నావు? క్షమించండి, ఈ ఒక్క విషయంలో నా మనసు ఒప్పుకోవడం లేదు. మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు. రా, మళ్ళీ ఒకసారి చూద్దు గాని. ఈ తలుపు. అమ్మా సుందరి, సుందరి, ఎలా ఉన్నావమ్మా? సుందరి, నీకేం పర్వాలేదు కదా? పర్వాలేదమ్మా. బాగున్నావు కదమ్మా? వద్దు వద్దు, మా అమ్మని చంపొద్దు. నీకు మీ అమ్మ ప్రాణాలే ముఖ్యమో, ఆ రాము దొంగ కాకుండా ఉండటం ముఖ్యమో ఆలోచించుకో. సుందరి, నేనేమైపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా. ఈ దుర్మార్గులు చెప్పినట్టు వినొద్దు సుందరి, వినొద్దు. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం ఆ మంచి మనిషిని దొంగను చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఏమిటా చప్పుడు? అబ్బే ఏం లేదండి, పిల్లి పాల గ్లాస్ పడేసింది. అలాగా, సరే నువ్వు వెళ్ళి పడుకో. రాము, మీ నాన్నగారితో నేను అబద్ధం ఎందుకు చెప్పానో తెలుసా? నీ దొంగతనం కప్పిపుచ్చాలని. నేనేం దొంగతనం చేయలేదు, నాకు నగల అవసరం వచ్చి తీసుకెళ్తున్నాను. చెప్పకుండా అర్ధరాత్రి వేళ రహస్యంగా విలువైన నగలు తీసుకువెళ్ళడాన్ని దొంగతనమే అంటారు. నువ్వు ఏమన్నా ఎలా అనుకున్నా సరే, నాకు అవసరం వచ్చింది, నేను తీసుకెళ్తున్నాను. ఈ ఇంటి ఐశ్వర్యానికి వారసుడు నువ్వు. తీసుకువెళ్లే హక్కు అధికారం నీకుంది. కాకపోతే ఈ ఇంటి పేరు ప్రతిష్టలకు కూడా నువ్వే అధికారివి. అవి పాడు చేసే హక్కు అధికారం నీకు లేవురా. నేనేవి మీ పరువు ప్రతిష్టలను పాడు చేయట్లేదు. ఇలా నగలు తీసుకువెళ్తున్నావంటే ఎవరికైనా ఇవ్వడానికి కావచ్చు, ఏదైనా వ్యసనానికి కారణం కావచ్చు. ఆ రెండూ కూడా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే కారణాలే అవుతాయి. నా మాట విని అవక్కడ పెట్టేరా. అమ్మా, నువ్వేం చెప్పినా వినిపించుకునేది లేదు, నేను తీసుకెళ్లే తీరుతాను. ఆ నగలు నీ చెల్లెలి పెళ్లి కోసం చేయించినవి. కావాలంటే నా నగలిస్తాను, పట్టుకెళ్ళు. అవి అక్కడ పెట్టి. తప్పుడు దారిలో పడ్డ వీడిని బాగు చేసే శక్తి నాకు లేదు. ఆయనకు తెలిస్తే శిక్షించడం తప్ప క్షమించరు. అందుకే వీడి విషయం రాజాకి చెప్పాలి.